ఇందాక మన మిత్రులు మాట్లాడారు, చాలా విషయాలు కూడా ఇవాళ వెలుగులోకి వచ్చాయి. జాతిపిత విషయం ఎందుకు తీసుకొస్తున్నాడు రేవంత్ రెడ్డి అని అంటే, ఇవాళ మీడియా గానీ ఏది కూడా మున్సిపల్ సమస్యల మీద ఎక్కడ చర్చ జరగట్లేదు. నేను చాలా ఛానల్ చూశాను, కనీసం ఎక్కడైనా మున్సిపల్ సమస్యల మీద చర్చ జరుగుద్దేమో, ప్రజలు ఓటేయడానికి సిద్ధపడుతున్నారు, వారు ఎవరికి ఓటేయాలి, ఉన్న సమస్యలు ఏంటి. గతంలో ఏముండేదంటే ఏ ఎలక్షన్ వచ్చినా కూడా నియోజకవర్గాల మీద ఫోకస్ ఉండేది. అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అపరిష్కృతంగా ఉన్న సమస్యల మీద వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు, హామీలు ఏవే ఉల్లంఘించారు, ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే విధంగా చర్చలు ఉండేది. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే రేవంత్ రెడ్డి ఒక సెన్సేషనల్ వర్డ్ యూజ్ చేయగానే టోటల్ మీడియా అంతా కూడా వీటి మీదనే, సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు. అంటే నేను అనేది ఏంటంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేది చాలా చక్కగా ఆయన ఉపయోగించుకుంటున్నాడు. గతంలో సంవత్సరానికి ఒక్కసారో 2 సార్లు ఇటువంటి వివిధ దేశాల రాజులు కావచ్చు, ప్రతినిధులు కావచ్చు, ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఉపయోగించుకొని వాళ్ళు ఎవరు లేరు. బ్రహ్మానంద రెడ్డి, నీలం సంజయ్ రెడ్డి కాలం నుంచి కూడా డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నాయి. కానీ ఎప్పుడో ఒకసారి తప్పనిసరి అయితే తప్ప వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి చేసేవాళ్ళు. కానీ రేవంత్ రెడ్డి గారికి నిత్యకృత్యం అయింది ఇది మీడియాను. ఎందుకంటే మీడియా యాక్టివిజం మనం చూస్తున్నాం, సోషల్ మీడియా యాక్టివిజం చూస్తున్నాం. కాబట్టి దీన్ని నిత్యం ఆయన దాన్ని ఒక వెపన్ గా వాడుతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఆయన ఏం చెప్పినా కూడా ఎవరు నమ్మలేని తోటకూర దొంగ లాంటి సామెత జరుగుతుంది రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఇది రేర్ గా వాడుకోవాల్సిన అస్త్రాన్ని ప్రతి ఎన్నికల్లో వాడుతున్నాడు, ప్రతి సందర్భంలో వాడుతున్నాడు, ప్రతి అసెంబ్లీ సెషన్ ముందు వాడుతున్నాడు. కాబట్టి ఈ డైవర్షన్ పాలిటిక్స్ కాలం చెల్లిందని చెప్పి, ఇంకెక్కువ కాలం నడవదని చెప్పి మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. కనీసం మీరైనా రేపటి నుంచి అయినా ఈ మున్సిపల్ ఇష్యూస్ మీద బాగా ఫోకస్ చేయండి. తీసుకున్నాం మనం మున్సిపల్ ఇష్యూస్ మీద చాలా నిన్న చర్చించాం. శరత్ గారు మేము చాలా విస్తృతంగా చర్చించాం ఆ విషయం మీద. అంటే మామూలుగా జిల్లాల నుంచి కూడా మున్సిపాలిటీస్ కార్పొరేషన్లో జరిగే అంశాల మీద, అక్కడ ఉన్న సమస్యల మీద ప్రజలను ఎడ్యుకేట్ చేయాల్సిన మీడియా ఇటు కొట్టుకపోవద్దు ఇటువంటి చర్చల మీద. నిన్న చాలా విస్తృతంగా చర్చించాం. అసలు మున్సిపల్ ఎలక్షన్స్ ఈ కౌన్సిలర్ సిస్టమ్ కాకుండా డైరెక్ట్ గా మున్సిపల్ చైర్మన్ ఎన్నుకోలే సిస్టమ్ పెట్టాలి. ఈ కౌన్సిలర్ల చేతిలో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ సముదాయించేందుకే సరిపోతుంది. ఇప్పుడు గ్రామ పంచాయతీ సర్పంచ్ డైరెక్ట్ గా ఎన్నుకున్నప్పుడు మున్సిపల్ చైర్మన్ ఎందుకు డైరెక్ట్ గా ఎన్నుకోకూడదు? ఈ కౌన్సిలర్ 2005 వరకు 6 వరకు ఇదే సిస్టమ్ ఉండే. డైరెక్ట్ గా మున్సిపల్ చైర్మన్ మేయర్ ఎన్నుకునే సిస్టమ్ ఉండే. అవును, అక్కడ కౌన్సిలర్ గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్లు అందరు కలిపి ఉప సర్పంచ్ ఎన్నుకున్నట్టు కావస్తే వైస్ చైర్మన్ ఎన్నుకోనివ్వండి. అక్కడ మార్పు రావాల్సి ఉందని నిన్ననే చాలా విస్తృతంగా చర్చించాం. ఇక్కడ ఒక రాజకీయ కుట్ర ఉంటది ఏంటంటే, రెండో ఉద్దేశం కూడా చెప్తా, రెండోది కూడా చెప్తా. మున్సిపల్ చైర్మన్ ను ఎమ్మెల్యేలు డమ్మీలు చేస్తున్నారు. నెక్స్ట్ తమకు ఎక్కడ థ్రెట్ అవుతాడో. ఇవాళ మున్సిపల్ చైర్మన్ రాబోయే ఎమ్మెల్యే క్యాండిడేట్ టికెట్ ఎక్కడ వస్తామని చెప్పి తనకు అడుగులకు మడుగులు వస్తేవాళ్ళు జనరల్ గా అధికార పార్టీలో గెలుస్తారు. అడుగులకు మడుగులు వస్తేవాడిని లేకపోతే ఏమి రానివాడిని తీసుకొచ్చి మున్సిపల్ చైర్మన్ చేస్తున్నారు. వాళ్ళు కొంచెం ఏమైనా చేస్తే 3 సంవత్సరాలు కాగానే అవిశ్వాసం పెట్టి తీసేసు. సో ఇట్లా ఇష్యూస్ ఉన్నాయి. ఆ కౌన్సిలర్ల వల్ల ఆ సగం మంది కౌన్సిలర్ల సపోర్ట్ కావాలి కాబట్టి వాళ్ళని సాటిస్ఫై చేయాలంటే వాళ్ళకి ఏదో కాంట్రాక్ట్లు ఇవ్వాలి, వాళ్ళ దానిలో అవినీతి చేయాలి. దానివల్ల అసలు మున్సిపాలిటీస్ డెవలప్ కావట్లే. ఆ తర్వాత సెకండ్ స్టెంట్ లీడర్లు కూడా పార్టీ నాయకులకు దొరకట్లేదు. అవును, మున్సిపల్ చైర్మన్ 2006 దాకా ఆయన గెలిచిన ఉదంతాలు ఉన్నాయనుకోండి. కాంటంబట్టి ఇప్పుడు సంపత్ గారు ఎవరు ఆయన డాక్టర్ గారు వెళ్ళిపోయారు చూడండి జగిత్యాల నుంచి. ప్యారల్ గా మున్సిపల్ చైర్మన్ ఉంటే ఆయన గ్యారంటీగా రేస్ లో ఉండు. అలాంటి ఉదంతాలు చాలా ఉంటాయి. అన్ని పార్టీలలో కూడా నాయకత్వం సెటిల్ అయింది కాబట్టి ఇంకో కొత్త నాయకుడిని తెచ్చి నెత్తి మీద పెట్టుకోవడం ఇష్టం లేకనే ఈ పరోక్ష ఎన్నికలు పెడుతున్నారు. ఆ ఎమ్మెల్యేల చేతిలో ఎవరు చెప్తే వాళ్ళు చైర్మన్, ఎమ్మెల్యేలు థ్రెట్ లేని వాళ్ళని పెట్టుకుంటారు. ఒకవేళ ఏమైనా జాయిన్ అయ్యి దాని తర్వాత తూక జాడిస్తే వెంటనే అవిశ్వాసం అని ఎత్తేస్తున్నారు. అది సమస్య. ఎమ్మెల్యేలకు ఎంపీలకు లేని అవిశ్వాసం ఎందుకు మున్సిపల్ చైర్మన్ కు ఉండాలా? పార్టీ పట్టు. శరత్ గారు ఏదో కామెంట్ చేయాలనుకుంటున్నారు. ఒక్క విషయం ఏంటంటే సార్, ఇప్పుడు కేసీఆర్ ఎట్లయితే తన కుటుంబ పాలన